నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ని. ఇప్పుడు మెడికల్ మాఫియా, ఫార్మాలకు మాఫియా అంటుంటారు కదా. అసలు నిజంగా ఫార్మస్యూటికల్స్ ఏ రకంగా డబ్బులు సంపాదిస్తున్నాయి, డాక్టర్లు ఏ విధంగా దీంట్లో పావులైపోతున్నారు అన్న విషయాన్ని ఇవాళ ఒకసారి చూద్దాం. ఇది ఇప్పుడు స్టోరీ కాదు, ఇప్పుడు పాతకాలంలో జరిగిన స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరు తప్పకుండా చూడాలి. ఇది 1922లో లియోనార్డో థామ్సన్ అని ఒక చిన్న బాబు, ఒక 14 ఏళ్ల బాబు బాగా వెయిట్ తగ్గిపోయి కేవలం 25 కేజీలు వెయిట్ ఉండి బాగా వీక్ అయిపోయి కోమాలోకి వెళ్ళిపోతా ఉన్నాడు. ఆ కోమాలో ఉంటేనే అప్పటికి డయాగ్నోసిస్ అయితే అయిపోయింది. అప్పుడు దాన్ని టైప్ 1 డయాబెటీస్ అని అన్నారు. అయితే దానికి అప్పట్లో క్యూరే లేదు. జస్ట్ స్టార్వేషన్ పెట్టడం, వాటర్ తగ్గించడం, ఫుడ్ ఇవ్వకుండా అలా పెట్టడం, వాళ్ళు స్లోగా మాల్నరిష్డ్గా ఒక 1 or 2 monthsలో చనిపోయే అవకాశం ఉంటుంది. ఒక పెయిన్ఫుల్ స్లో డెత్, ఒక 14 ఏళ్ల బాబు చనిపోయే అవకాశం ఉన్న డెత్ బెడ్లో ఉన్నాడు. అదే టైంలో జస్ట్ ఇంకొక కొన్ని బ్లాక్స్ దూరంలోనే ఒక అద్భుతమైన డిస్కవరీ జరిగింది. ఒక బ్యాంటింగ్ అనే ఒక ఆర్థోపెడిషియన్ సర్జన్ అతను ఆలోచిస్తూ ఉన్నాడు, అసలు ఈ టైప్ 1 డయాబెటీస్ ఎందుకు వస్తుంది ఏంటి అని. అప్పటికే మనకేం తెలిసిందంటే ప్యాంక్రియాస్లో లోపం వల్ల డయాబెటీస్ వస్తుంది అన్న విషయం అప్పటికే జర్మనీలో ఎక్స్పెరిమెంట్స్ చేస్తే తెలిసింది. అయితే ఆ ప్యాంక్రియాస్ నుంచి అసలు ఏది కాపాడుతుంది డయాబెటీస్ రాకుండా అనేది తెలియడం అప్పుడు దాకా అవ్వలేదు. ఒక మిస్టీరియస్ సబ్స్టెన్స్ ఉంది, ఆ మిస్టీరియస్ సబ్స్టెన్స్ నుంచి డయాబెటీస్ రాకుండా మనం కాపాడబడుతున్నాం, అది దాని లోపం వల్ల మనకి డయాబెటీస్ వస్తుందని తెలుసు. కానీ అసలు ఆ సబ్స్టెన్స్ ఏది, దాన్ని ఏ రకంగా ప్రొడ్యూస్ చేయాలి అనేది అప్పటికి తెలియదు. ఎందుకు దాన్ని ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారంటే అది ప్యాంక్రియాస్ నుంచి వస్తుందని తెలుసు, కానీ ప్యాంక్రియాస్ నుంచి ఆ సబ్స్టెన్స్ని ఐసోలేట్ చేయడం కష్టమైపోతుంది. ఎందుకనంటే ప్యాంక్రియాస్ నుంచి ఆ సబ్స్టెన్సే కాకుండా ఇంకా వేరే ఎంజైమ్స్ కూడా వస్తాయి. ట్రిప్సిన్ అనే ఎంజైమ్ వస్తుంది. ఆ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఈ సబ్స్టెన్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో ప్యాంక్రియాస్ని బయటకు తీయడం, బయటకు తీసిన తర్వాత దాంట్లోంచి ఏమొస్తాయో చూస్తే ఆ చూసే లోపల ఆ ఎంజైమ్ వల్ల ఆ మిస్టీరియస్ సబ్స్టెన్స్ మాయమైపోతుంది. సో దాన్ని కనిపెట్టలేకపోతా ఉన్నారు. అప్పుడు బ్యాంటింగ్ అనే ఈయనకి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. అర్ధరాత్రి పూట ఒక ఐడియా వచ్చింది. దీన్ని ఏ రకంగా చేయొచ్చు అనేది ఒకటి ఆలోచించారనమాట. యంగ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రెడరిక్ బ్యాంటింగ్ అని. సంక్లిష్టమైన స్టెంట్ బైపాస్ మన పల్స్ హార్ట్ సెంటర్లో చేయించుకోండి, యూ విల్ బి సేఫ్. ఆయనకి ఏంటి ఐడియా వచ్చింది, అర్ధరాత్రి 2 గంటలకు ఒక చిన్న ఐడియా వచ్చింది. రాసుకున్నాడు ఏంటి అని. అంటే ఈ ఎంజైమ్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ప్యాంక్రియాస్లో డక్ట్స్ నుంచి వస్తుంది. ఆ డక్ట్స్ని కనుక మనం కట్టేసామనంటే, మూసేసామనంటే అప్పుడు మనం దీన్ని బయటకు తీస్తే అప్పుడు మనం ఈ సబ్స్టెన్స్ని ఐసోలేట్ చేయొచ్చు అన్న ఒక ఐడియా వచ్చింది. అద్భుతమైన ఐడియా అది. ఆయన ప్రొఫెసర్ దగ్గర తీసుకెళ్ళాడు. ప్రొఫెసర్ మెక్లియాడ్ అని ఆయన ఉన్నారు, జేజేఆర్ మెక్లియాడ్ అని. ఆయన ఏమన్నాడంటే, ఏంద్రా బాబు ఈ గోల, నువ్వు చెప్పేది ఏది కొంచెం ఫీజిబుల్గా అనిపించట్లేదు, అయినా సరే నువ్వు చేస్తాను రీసెర్చ్ అని అంటే నీకు ఒక్క మెడికల్ స్టూడెంట్ని ఇస్తా, ఆ మెడికల్ స్టూడెంట్ సహాయంతో మీరు రీసెర్చ్ చేయండి, ఏదన్నా ఉంటే కనిపెట్టండి అని. సో ఆ మెడికల్ స్టూడెంట్ చార్ల్స్ బెస్ట్ అని ఒక ఆయన ఇస్తారు. జస్ట్ కాయిన్ టాస్ చేసి ఆయన తీసుకుంటారు. ఆయన ఆ బెస్ట్ని బ్యాంటింగ్ వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేస్తూ ఉంటారు. చాలా కష్టపడి, అంటే కుక్కల మీద వర్క్ చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ ప్యాంక్రియాటిక్ డక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షూ లేసులు పెట్టి కట్టేస్తారు. ఆ షూ లేసుల మీద కట్టేసి ఆ మిగిలిన దాన్ని వాళ్ళు తీయడానికి ప్రయత్నం చేస్తారు. తీసి ఆ మిగిలిన సబ్స్టెన్స్, ఆ మిస్టీరియస్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి డయాబెటీస్ ఉన్న కుక్కలకి ఇస్తే ఆ డయాబెటీస్ కుక్కలు బెటర్ అయితే వీళ్ళు అది కనిపెట్టినట్టు. సో సడన్గా ఒకరోజు దాన్ని ఐలెటిన్ అని పిలుస్తూ ఉండేవాళ్ళు అనమాట. దాన్ని సడన్గా ఒకరోజు ఆ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ప్యాంక్రియాటిక్ డక్ట్స్ని షూ లేసెస్తో కట్టేసి ఆ మిగిలిన మిస్టీరియస్ సబ్స్టెన్స్ని ఐలెటిన్ అని పేరు పెట్టారు వాళ్ళు. అది తీసుకెళ్ళి కుక్కకి ఇస్తే ఒక కుక్క చనిపోయే టైం నుంచి లేచి నడవడం బిగినైంది. సో గ్రేట్, అప్పుడు దాన్ని ఐడెంటిఫై అయిపోయింది అనేది తెలుసుకున్నారు. అయితే దాన్ని క్రూడ్ ఫామ్లో ఉంది, అప్పుడు దాన్ని ప్యూరిఫై చేసి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఎవరున్నారు, మన థామ్సన్ పేషెంట్ ఉన్నాడు, లియోనార్డో థామ్సన్ అని. ఈయన 14 ఏళ్ల అబ్బాయి, ఇతను చనిపోయే స్టేజ్లో ఉన్నాడు. సో అతనికి ఇద్దామని 1922 జనవరిలో వీళ్ళు ఒక హ్యూమన్ ట్రయల్ పెట్టారు. సో దాంట్లో వాళ్ళు తీసి ఆ సబ్స్టెన్స్ని తీసి వాళ్ళు దాన్ని ఇవ్వడం జరిగింది. ఇస్తే ఇంజెక్షను కొంచెమే షుగర్ తగ్గింది. దాంతో ఆ ఇంజెక్షన్తో ఇక్కడంతా యాబ్సెస్ వచ్చి చాలా ఇబ్బంది అయింది. సో అప్పుడు ఏం చేశారంటే జేమ్స్ కాలిప్ అని ఒక బయోకెమిస్ట్ని తీసుకొని వచ్చారు. అతను కూడా టొరంటో యూనివర్సిటీలో అతను చూసి దీన్ని మొత్తాన్ని క్లీన్ చేసి
ఆ ఇన్సులిన్ అని అప్పుడు దాకా ఐలెక్టిన్ అనేది అప్పుడు ఇన్సులిన్ అని చెప్పి తీసుకొని వచ్చి 12 రోజుల తర్వాత లీనాడ్కి ఒక సెకండ్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ సెకండ్ ఇంజెక్షన్ ఇస్తే సడన్గా షుగర్స్ నార్మల్ అయిపోయినాయి. తర్వాత ఆల్మోస్ట్ చనిపోయి కోమాలో ఉన్నవాడు లేచి నడవడం బిగిన్ చేశాడు. సో అప్పుడు ఆ ఇన్సులిన్ అనేది పుట్టింది. అప్పుడు ప్రపంచం మొత్తం దాన్ని నోటీస్ చేశారు. ఇమీడియట్గా టొరంటో జనరల్ హాస్పిటల్కి అమెరికా నుంచి మొత్తం ఫ్యామిలీస్ పిల్లల్ని తీసుకుని వచ్చేసారు. వాళ్ళు తలుపులు తాళం వేసేయాల్సి వచ్చింది. అంటే అంతమందికి మేము ఇవ్వలేమని. ఏమంటే ఎల్ఐ లిల్లీ అనే ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీని పట్టుకున్నారు. ఆ కంపెనీని పట్టుకొని దాని నుంచి ఇన్సులిన్ 1923 కల్లా మాస్ ప్రొడ్యూస్ చేసి లక్షలాది మందికి ఇవ్వగలిగారు, చాలామందిని కాపాడగలిగారు. అయితే 1923లో నోబెల్ బహుమతి ఇచ్చారు, బ్యాంటింగ్కి ఇచ్చారు. బ్యాంటింగ్కి ఇస్తే బ్యాంటింగ్కిను ప్లస్ వాళ్ళ ప్రొఫెసర్కి ఇచ్చారు, మెక్లియాడ్కి. ఎవరైతే కొంచెం ఏం కాదులేవయ్యా దీంతో అన్నాడో ఆయనకిను బ్యాంటింగ్కి కల్పించారు, బెస్ట్కి ఇవ్వాల. అప్పుడు బ్యాంటింగ్ ఏం చేశాడంటే నాకు వచ్చిన డబ్బుల్ని ఈ నోబెల్ ప్రైజ్ వల్ల బెస్ట్కి షేర్ చేస్తాను అని అన్నాడు. మెక్లియాడ్ గారు తర్వాత ఆ బయోకెమిస్ట్ ఎవరైతే కాలిప్ అని ఉన్నాడో అతనితో షేర్ చేసుకున్నారు. సో ఈ నలుగురు కలిసి టొరంటో జనరల్ హాస్పిటల్కి ఇచ్చారు, టొరంటో యూనివర్సిటీకి $1కి దీనికి పేటెంట్ అమ్మేశారు. ఏది ఈ ఇన్సులిన్ పేటెంట్. ఎందుకు అప్పుడు బ్యాంటింగ్ అప్పుడు ఏం చెప్పాడంటే ఇన్సులిన్ నాది కాదు, నేను ఓన్ చేయను ఇన్సులిన్ని, ఇది ప్రపంచానికి ఇచ్చేస్తున్నా నేను అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమైందో తెలుసా? ఇప్పుడు ఇన్సులిన్ వాల్యూ ఎంత బిజినెస్ అవుతుంది అని అంటే 2.5 లక్షల కోట్ల బిజినెస్ అవుతుంది ఇన్సులిన్ మీద. 3 కంపెనీలు ప్రధానంగా దీనిపైన ఉంటాయి. ఎలై లిల్లీ, నోవో నార్డిస్క్, సానోఫీ అని 3 కంపెనీల్లోనే ఈ 2.5 లక్షల కోట్లకు అమ్ముతున్నారు వీళ్ళు. ఇంత పెద్ద బిజినెస్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైపోయిందంటే కొన్ని రోజులు ఇన్సులిన్ దొరకట్లా, మీరు చూసుంటారు, కొన్ని రోజులు అసలు ఇన్సులిన్ దొరకట్లా. చాలా కంపెనీలు చేస్తున్నాయి కానీ మెయిన్ ఈ 3 కంపెనీలు మొనోపలీ కింద చేస్తూ ఉన్నాయి. ఇది ఒక క్రూయల్ స్టోరీ. ఒక డాక్టర్లు 4 కలిసి దాన్ని కనిపెట్టి ఫ్రీగా ఇవ్వండి ప్రపంచానికి అని అంటే ఫార్మస్యూటికల్ జైంట్స్ దాంతో బిజినెస్ చేయడమే కాకుండా లక్షలాది ప్రాణాలకి అడ్డుపడుతున్నారు. మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఒకటే, ఒక చిన్న బాబు చనిపోతూ తన బాడీని ఎక్స్పెరిమెంట్గా ఇచ్చేశాడు. ఒక ఆర్థోపెడిక్ సర్జన్ ఒక అర్ధరాత్రి వచ్చిన ఐడియాతో ఆ ఇన్సులిన్ని కనిపెట్టాడు. ఇంకొక మెడికల్ స్టూడెంట్ సహాయంతో ఆయన కనిపెట్టిన ఇన్సులిన్ని ఈ కాలిప్ అనే బయోకెమిస్ట్ ప్యూరిఫై చేసి ఆ చనిపోతున్న పిల్లవాడికి ఇచ్చి అతని ప్రాణాలని కాపాడాడు. ఆ తర్వాత 2.5 లక్షల కోట్లు బిజినెస్ చేస్తున్నారు. అంటే దీన్ని అర్థం చేసుకోండి, బిగ్ ఫార్మాస్ ఎట్లా ఉన్నాయో ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా ఎవరికైతే ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆ రోజు డాక్టర్స్ భావించారో ఇప్పుడు మళ్ళీ ఆ ఇన్సులిన్ని మళ్ళీ ప్రజలకి ఫ్రీగా అందించాల్సిన అవసరం ఉంది. ఈ డైరెక్షన్లో అనేక మంది ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది, ప్రజలు కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే దీన్ని షేర్ చేయండి, దీన్ని 10 మందికి తెలిసేలా చేయండి. ఏ విధంగా మనం ప్రజలకి ట్రీట్మెంట్ తక్కువ ఖర్చులో చేయాలి అన్న విషయాన్ని మనం ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నమస్తే.